శ్రీ చౌడేశ్వరీదేవి మహామాంత్రిక జ్యోతిష్యాలయం. ప్రేమ పెళ్లి సమస్యలు, కోర్టు కేసు, శత్రునాశనం, భార్యాభర్తల సమస్యలు మొదలగు వంటి వాటి కోసం గురువుగారిని సంప్రదించండి. ఫోన్ 9493943084. నమ్మకంతో కాల్ చేయగలరు. ప్రేమ కథ 5వ భాగం. లంచ్ బ్యాగ్లతో హిమజ ఆఫీస్కు చేరుకుంది. హిమజ నడుస్తూ లోపలికి వస్తుంటే లంచ్ తెచ్చుకోలేదని కీర్తి బయట క్యాంటీన్కు వెళ్ళడానికి బయటకు వెళ్తూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురెదురు పడేలా నడుస్తూ ఉన్నారు. హిమజ చెల్లి అంటూ పిలుపు వినిపించగా అటువైపు చూసింది. అన్నయ్య గారు అంటూ అటువైపు తిరిగి వెళ్ళింది హిమజ. కీర్తి అప్పుడే బయటకు వెళ్ళిపోయింది. ఎలా ఉన్నావు చెల్లి అని అడిగాడు మురుగన్. బాగున్నానన్నయ్య, మీరు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్లను సీసీ ఫుటేజ్ నుండి అభయ్ చూసి అఖిల్కు చెప్పి లోపలికి తీసుకొని రమ్మని చెప్తాడు. శ్రీ కూడా హిమజని పలకరించి అఖిల్కు సైగ చేస్తాడు. ఏంటి అంటూ శ్రీ పక్కకు వచ్చాడు. కీర్తి అని అంటాడు. కీర్తి బయటికి వెళ్ళింది. ఆల్రెడీ కనుక్కున్నాను. ఇప్పుడు తను వచ్చేలోపు అమ్మ వెళ్ళేలా చూసుకోవాలి అన్నాడు అఖిల్. ఏంట్రా ఇద్దరు గుసగుసలాడుతున్నారు అని అడిగింది హిమజ. అత్తయ్య ఇద్దరు వచ్చినప్పటి నుండి ఇదే చేస్తున్నాడు అంటంతో అప్పుడు నీ మీద ఏదో ప్రయోగం చేయబోతున్నారపి అంది హిమజ. వాళ్ళ మొహాలు, వాళ్ళు తలకిందులుగా తపస్సులు చేసినా నన్నేమీ చేయలేరు అన్నాడు నవ్వుతూ అభయ్. అబ్బో అనుకుంటూ అఖిల్, శ్రీ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ తినడానికి కూర్చున్నారు అందరూ. మాటల్లో మురుగన్, కీర్తి ఎక్కడ శ్రీ అని అడిగాడు. బయటకు వెళ్ళింది అంకుల్ అన్నాడు శ్రీ. కీర్తి పేరు వినగానే అభయ్ కళ్ళల్లో మెరుపు, మొహంలో మార్పు గమనించింది హిమజ. ఎవరు కీర్తి అని అడిగింది. మన కంపెనీకు కొత్త పిఏ ఆంటీ అన్నాడు శ్రీ. హో అవును విన్నాను. అభయ్ మీకు రిటైర్మెంట్ ఇస్తున్నాడంట కదా, అభిరామ్ అన్నయ్య చెప్పారు అంటూ మురుగన్ వైపు చూస్తోంది. అవును హిమజ అన్నాడు మురుగన్. ఈ మంత్ ఉంటారాంటీ, అన్ని వర్క్స్ కీర్తికి నేర్పించి రిటైర్ అవుతారు అని చెప్పాడు శ్రీ. హో ఓకే, నాకు కీర్తిని పరిచయం చేయండి అని అడిగింది హిమజ. ఆ మాట వినగానే శ్రీ, అఖిల్ ఇద్దరికీ ఒకేసారి పొలమారింది. ఇద్దరికి నీళ్లు ఇచ్చి ఏమైందిరా ఇద్దరికి అని అంటూ, కారం కానీ ఎక్కువ అయ్యిందా ఏంటి అని అడిగింది. అత్తయ్య వాళ్లకు కారం కాదు ఎక్కువగా అయ్యింది, ఇంకేదో అయ్యింది అన్నాడు అభయ్. అబ్బా అభి ఏమీ కాలేదు అంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ మాటల్లో కీర్తి గురించి మిస్ అయింది. కానీ అభి ఉదయం నుండి కీర్తిని చూడలేదు. ఒక్కసారిగా ఇప్పుడు కీర్తి పేరు వినేసరికి గుండెల్లో ఏదో గుబులు. అభయ్కు అన్నం తినకుండా కలుపుతూ ఉన్నాడు. ఏమైంది అభి, ఏం ఆలోచిస్తున్నావు తినకుండా అని అడిగింది హిమజ. ఏమీ లేదత్తయ్య అన్నాడు. అలా ఆ రోజు ఆఫీస్లో గడిచిపోయింది. అందరూ వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు. కీర్తి ఇంటికి వెళ్ళగానే తన అక్క బావ వాళ్ళు ఇంట్లో ఉన్నారు. హాయ్ అక్క, బావ, ఏంటి ఈరోజు స్పెషల్గా వచ్చారు? స్పెషల్గా ఎక్కడొచ్చామే, మామూలుగానే వచ్చాం కదా అంది మేక. కాదక్క, ఈరోజు శనివారం, ఆదివారం కూడా కాదు కదా అని. నేను అడిగాను, కానీ ఏమైనా చెప్తేను నువ్వు వచ్చాకే ఎందుకు వచ్చామనే సంగతి చెప్తామంటూ పట్టుకొని కూర్చుంది మీ అక్క. అయినా మీ అక్క చెల్లెలకు బాగా అలవాటైపోయింది, ఏవైనా మీ ఇద్దరి తర్వాతే మాకు చెప్పడం అంటూ కొంచెం బాధగా, కొంచెం విసుగ్గా, ఇంకొంచెం అలకతో చెప్పింది భాగ్య. అమ్మా అంటూ ఇద్దరు చెరో వైపు చుట్టుకున్నారు. వాళ్ళ ఇద్దరూ అంత కలిసి ఉన్నందుకు సంతోషించవే అన్నాడు నాన్న. సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా, అప్పుడే చెప్తాను అంటుంది మేఘ. ఓకే అంటూ లోపలికి పరుగులు తీస్తుంది కీర్తి. మరొక వైపు అభయ్ వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. ముగ్గురు నడుచుకుంటూ లోపలికి వస్తుండగా లాన్లో పెద్దవాళ్ళు కూర్చొని ఉండడం చూస్తారు. ముగ్గురు అక్కడికి నడుస్తారు. అప్పుడు అక్షయ్ కూడా మ్యూజిక్ క్లాస్ నుండి వస్తాడు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా శ్రీ అందరికీ బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్తాడు. అభయ్, అక్షయ్, అఖిల్ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళాక మధ్యాహ్నం ఆఫీస్లో జరిగింది గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది హిమజ. అలా ఉండగా తనని గమనించి ఏమైంది అని అడుగుతుంది సత్యవతి.
ఇప్పుడే వీళ్లకు చెప్పి ఎందుకు ఆశలు కల్పించడం, అభయ్ మనసులో ఏముందో తెలుసుకొని మళ్ళీ చెప్తాము అని మనసులో అనుకుంటూ పైకి ఏమీ లేదు, ఆఫీస్ విషయం గుర్తొచ్చింది అంటుంది హిమజ. ఫ్రెష్ అయిన అభయ్ బాల్కనీలో కూర్చుంటూ ఫోన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే బస్ ఓపెనింగ్ ఫోటోగ్రాఫర్ పంపిస్తాడు అభయ్కు. ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్కటిగా చూస్తూ ఉండగా కీర్తి ఫోటో కనిపిస్తుంది. అలా ఆ ఫోటోని దీర్ఘంగా చూస్తూ ఉండగా అభయ్ గదిలోకి హిమజ వస్తుంది. కానీ అది కూడా అభయ్ గమనించలేదు. అభయ్ కూడా బెడ్ మీద లేకపోవడంతో బాత్రూంలో ఉన్నాడు అనుకొని తిరిగి వెళ్ళడానికి వెళ్తుంటే లాన్ వైపు చూస్తుంది. అప్పుడే అభయ్ కూర్చొని ఫోన్ చూసుకోవడం చూసి దగ్గరకు వెళ్తుంది. అప్పటికి హిమజ రాకని గమనించుకోలేదు అభయ్. అలా ముందుకు వచ్చి ఫోన్ వైపు చూస్తోంది హిమజ. ఎవరో అమ్మాయి ఫోటో చూస్తున్నాడు అని అనుకుంటూ మనసులో నవ్వుకుంటుంది. కానీ అది కీర్తినే అని తెలియదు హిమజకు. అమ్మాయి లక్షణంగా ఉంది కదా అని అనింది హిమజ. అభయ్ టక్కుమని ఫోన్ ఆఫ్ చేసి అదేం లేదత్తయ్య, ఆఫీస్లో అమ్మాయే అన్నాడు తడబడుతూ. ఎందుకంత కంగారు పడుతున్నావు అభి అంటూ పక్కన కూర్చుంటుంది హిమజ. కంగారేమీ లేదత్తయ్య, ఇట్స్ ఓకే, ఇలా ఇవ్వు నేను చూస్తాను అంటూ మొబైల్ చేతికి ఇస్తాడు. ఆఫీస్ ఫొటోస్ అత్తయ్య, ఆ రోజు అంటుండగా తెలుసభి, బస్సులు పెట్టించావు కదా అప్పటివి చూశాను, ఆఫీస్లో బస్సులు కూడా, మంచి పని చేసావు అభి అంది. థ్యాంక్ యూ అత్తయ్య అన్నాడు. మాట్లాడుతూనే ఫొటోస్ చూస్తుంటే కీర్తి ఫోటో చూసింది హిమజ. ఈ అమ్మాయే కదా అభి చూస్తోంది అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అభి ఏదో ఆలోచిస్తూ ఇంకోవైపు చూస్తుంటాడు. ఏం పని చేస్తుంది ఈ అమ్మాయి ఫోటో చూస్తూ అడిగింది కీర్తి. పిఏ అత్తయ్య అన్నాడు. ఓకే అంటూ ఫోన్ అభి చేతికి ఇస్తూ అభి అంది హిమజ. ఏముంటాయి అత్తయ్య మీరే చెప్పాలి అన్నాడు. కాదభి, నేను అడగాలి నువ్వు చెప్పాలి అంటుంది హిమజ. అభికి హిమజ ఏం అడగబోతోందో అర్థమైంది. సరే అత్తయ్య అడగండి అన్నాడు. పెళ్ళెప్పుడు చేసుకుని పోతున్నావు? ఆ మాట వినగానే అభి మొహంలో మార్పు గమనించింది. ఆ మార్పుని హిమజ గమనించి, చూడభి, నీకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది. మనం ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోలేము అమ్ముని. అలా అని మేము అంతా ఇక్కడే ఆగిపోలేదు కదా, ముందుకు వెళ్ళాము. నువ్వు అలాగే అమ్ము జ్ఞాపకాల నుండి బయటకు రావాలి. అప్పుడే నీ జీవితంలోకి ఇంకొక అమ్మాయి అని అంటుంటే, అత్తయ్య ప్లీజ్ ఇప్పుడు ఇదేమీ వద్దు అన్నాడు అభి. ఇంకెప్పుడు అభి, ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు అంటుంటే ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని కొంచెం గట్టిగానే అడిగింది హిమజ. అత్తయ్య ప్లీజ్, నాకు నిజంగానే ఓపిక లేదు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నాడు అభి. ఓపిక లేకపోతే మేం చెప్పింది విను అంటుండగా అన్నయ్య అంటూ వచ్చాడు అక్షయ్. అబ్బా అనుకుంటూ కోపంగా చూస్తుంది హిమజ. అమ్మయ్య ఇప్పటికి తప్పించుకున్నా అని మనసులో అనుకున్నాడు అభి. ఏంటి సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారా అని అడిగాడు. హిమజ మెడ చుట్టూ చేతులు వేసుకుంటూ నిలబడ్డాడు. నువ్వు వచ్చావుగా డిస్టర్బ్ చేయడానికి అంది హిమజ. అత్తయ్య నన్ను డిస్టర్బెన్స్ అంటారా, నేను హట్టు బుంగమూత పెట్టుకున్నా అంటూ అలిగినట్లు అక్కడే చైర్లో కూర్చున్నాడు. అబ్బో బుంగమూత పెట్టావా, ఎక్కడా కనిపించడం లేదు అంటూ గడ్డం పట్టుకొని అటు ఇటు తిప్పుతుంది హిమజ. నేను అలిగాను అంటూ వెళ్ళబోతుంటే అక్షయ్, వీడు వెళ్తే మళ్ళీ అత్తయ్య నన్ను పెళ్ళి గిల్లి అంటూ మొదలు పెడుతుంది అని మనసులో అనుకుంటూ రేయ్ ఆగరా అన్నాడు అభి. ఎందుకు, వాణ్ణి వెళ్ళని, మనం మాట్లాడుకుంటున్నాం కదా అంది హిమజ. ఆహా, నా ముందర మాట్లాడకూడదా అంటూ నేను ఇక్కడే కూర్చుంటా అంటూ అక్షయ్ అక్కడ కూర్చుంటాడు. వీడు అంటూ చెవులు పెట్టి మెలేస్తూ నవ్వుతూ చెంప మీద చిన్నగా తడుతూ అల్లరి పిల్లోడా అంటూ పక్కనే కూర్చుంటూ ముగ్గురు మాటలతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. అబ్బా తప్పించుకున్నా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అభి. అభి మనసు తెలిసిన హిమజ, తప్పించుకున్నావు అనుకోకు అభి, మళ్ళీ మొదలుపెట్టి నీకు ఎలాగైనా పెళ్లి చేసే పంపుతాను ఇక్కడి నుండి అనుకుంటుంది మనసులో. మరొక వైపు కీర్తి ఫ్రెష్ అయి వచ్చి ఇప్పుడు చెప్పక్క ఏంటి విషయం అంటుంది. అందరూ కూర్చుని ఉంటారు హాల్లో. మేఘమొహంలో నవ్వు చూసి
భాగ్య విషయం ఏంటో గెస్ చేసింది. మన ఇంట్లోకి పుల్లి బేబీ రాబోతుంది అని చెప్పింది మేఘ. కీర్తి ఇంకా అమ్మ నాన్నలు అందరూ చాలా సంతోషపడ్డారు. నేను నీ మొహం చూసే కనిపెట్టేశానే నా బంగారు తల్లి అంటూ మెటికలు విరుస్తూ, చాలా సంతోషం అల్లుడు గారు అంటూ నవ్వుతూ, ఉండండి స్వీట్స్ తీసుకొని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది భాగ్య. చాలా సంతోషం మేఘ అండ్ సంతోష్, మీ అమ్మా నాన్నలకు చెప్పావా బాబు అని అడిగాడు. చెప్పాం మామయ్య. అక్క, బావా, కంగ్రాచులేషన్ నా పుజ్జి తల్లి, నేను నీకు పిన్ని అంటే చిన్నమ్మని అవుతాను. హాయ్, తొందరగా బయటకు వచ్చే, నీతో ఆడుకోవడానికి ఈ పిన్ని ఉంది అంటూ పొట్ట దగ్గర చెప్తోంది కీర్తి. అందరూ నవ్వుతూ ఉంటారు. భాగ్య స్వీట్స్ తీసుకొని వచ్చింది. ముందు మేఘకు పెట్టి సంతోష్కి పెట్టి, పన్నంటి బిడ్డ రావాలి మన ఇంటికి అంది భాగ్య. ఇలా కీర్తి వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకు అఖిల్ డీప్ స్లీప్లో ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రే, ఎవడ్రా ఇప్పుడు కాల్ చేస్తున్నారు అంటూ ఫోన్ చూస్తే శ్రీ అని ఉంది. వీడెందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అఖిల్. హలో అంటూ, ఏంటి నిద్రపోతున్నావా అని అడిగాడు శ్రీ. ఇంకేం చేయాలరా ఈ టైంలో అన్నాడు. చూసావా, నీ కొంచెమైనా నీ చెల్లి బావ గురించి దిగుల్లేదు, బాగా నిద్రపోవడానికి వచ్చావా ఇండియాకు అని అడిగాడు శ్రీ. రేయ్, నీ గోలేంటో చెప్పు ముందు అంటాడు అఖిల్. రే స్టూపిడ్, ఆ డాక్టర్ గురించి కనుక్కున్నాను అంటాడు శ్రీ. ఏ డాక్టర్ గురించి అడిగాడు. నీలాంటి వాణ్ణి పెట్టుకొని ఆ అభికి పెళ్ళి ఎలా చేయాలరా బాబు అంటాడు శ్రీ అసహనంగా. నిద్దట్లో ఉన్నాను, లేపి అభికి ఎలా పెళ్లి చేయాలి అంటున్నావేంట్రా, నీ సమస్య క్లారిటీగా చెప్పు అంటాడు అఖిల్. రేయ్, నీకు మెమరీ లాస్ ఏమైనా ఉంటుందా? ఛీ, నిద్ర మొత్తం దొప్పింది అంటూ బెడ్షీట్ని తన్నాడు అఖిల్. ఆహా, మరి నేను నిద్రపోతూ మాట్లాడుతున్నా అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు శ్రీ. డాక్టర్ అంటే నీకు అర్థమైపోవాలిగా, అప్పటికీ అర్థం కాకుండా ఉందంటావు అన్నాడు శ్రీ. అమ్ము గురించి కనుక్కోవాలి అనుకున్నాగా, ఆ డాక్టర్ గురించే అన్నాడు శ్రీ. ఓ సారీ రా, మర్చిపోయాను. ఛీ, ఏంటి ఇలా అయింది, ఇప్పుడే అర్ధగంటలో నీ ముందు ఉంటాను అంటాడు అఖిల్. అవసరం లేదు, అపాయింట్మెంట్ 11 గంటలకు, సో అప్పుడు వెళ్తే చాలు. నువ్వు ఇంట్లోనే ఉండు, ఆఫీస్కి రావద్దు. నేను ఆఫీస్లో నుంచి అభికు ఏదో ఒకటి చెప్పి వస్తాను. ఇద్దరం ఆఫీస్ నుండే వెళ్తే వాడికి అనుమానం వస్తుంది అన్నాడు. సరే శ్రీ, హాస్పిటల్ అడ్రస్ అడిగాడు అఖిల్. నీకు లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేసేయ్ అన్నాడు. ఓకే డన్. కానీ మామ, ఒక్క అనుమానం, అడిగితే తిట్టవుగా అన్నాడు. అది నీ అనుమానం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఓహో సరే, 11 గంటలకు అపాయింట్మెంట్ అయితే ఇప్పుడెందుకు లేపావు నన్ను? ఇప్పటి నుంచే లేచి పెళ్లి కొడుకులా ముస్తాబవుతావని కోపంగా కాల్ కట్ చేస్తాడు శ్రీ. షిట్ అంటూ బాత్రూంలోకి వెళ్తాడు అఖిల్. అందరూ టిఫిన్ తినడానికి కూర్చుంటారు ఫ్రెష్ అయ్యి. అఖిల్, ఏంటి నువ్వు షార్ట్లోనే ఉన్నావు, ఆఫీస్కు రావా అని అడిగాడు అభి. లేదభి, కొంచెం తలనొప్పిగా ఉంది అంటాడు అఖిల్. నిన్నంతా వీడు ఆ శ్రీ ఏదో కుసకుసలు, అందుకే ఈరోజు ఇలా అన్నాడు అభి. ఆ మాటకి అందరూ నవ్వుతారు. అభి ఆఫీస్కు, అక్షయ్ మ్యూజిక్ క్లాస్కు వెళ్ళిపోతారు. అక్క, బాగా రెస్ట్ తీసుకో, ఎక్కువగా పనులు చేయకు అని చెప్తోంది కీర్తి. భాగ్య తల మీద ఒక్కటిస్తూ, పెద్ద ఆరిందలా చెప్తున్నావు, ఏదో 10 మందిని కన్నట్లు. పో, వెళ్ళి ఆఫీస్కు రెడీ అవ్వు, మళ్ళీ లేట్ అయితే బస్ మిస్ అవుతావు అంటూ తిట్టింది. కంటేనే తెలియాలా ఏంటి అంటూ నసుకుతూ వెళ్ళింది కీర్తి. బాబు సంతోష్, మీ ఇద్దరు ఇక్కడే ఉండిపోవచ్చుగా, ఎలాగో మీ అమ్మా నాన్న పల్లెటూరులో ఉంటారు, మీరు అక్కడికి ఆఫీస్ వదులుకొని వెళ్ళరు. ఈ సమయంలో మేఘకు కొంచెం పనులు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం రెస్ట్ కూడా తీసుకుంటూ బాగా తింటే బిడ్డ క్షేమంగా బయటకు వస్తుంది అని చెప్తూ ఉండగా భాగ్య, ఆలోచిస్తానత్తయ్య, ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి, నా ఆఫీస్ మెటీరియల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అన్నాడు సంతోష్. సరే బాబు, నేను చెప్పిన దాని గురించి కూడా బాగా ఆలోచించు అంటుంది ఆశగా భాగ్య. అంటుండగా కీర్తి కూడా ఫ్రెష్ అయ్యి వస్తుంది. అందరూ టిఫిన్స్ తిని వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. ఆఫీస్లో కీర్తి ఈరోజు మధ్యాహ్నం వేయాల్సిన టెండర్ వర్క్ లాస్ట్ చెక్ చేసి అభికు చూపిస్తూ ఉంటుంది.
అప్పుడే శ్రీ అభి దగ్గరకు వస్తాడు. హాయ్ అని విష్ చేశాడు శ్రీ. కీర్తి చిన్న స్మైల్ ఇస్తుంది. మార్నింగ్ విష్ చేసుకోలేదా అంటాడు అభి గుర్రుమని చూస్తూ. చేసుకుంటే ఇప్పుడు చేయకూడదా అంటాడు శ్రీ. ఇదే తగ్గించుకుంటే మంచిది అంటూ కీర్తికి కూడా ఒక్క లుక్ ఇచ్చుకుంటాడు. కీర్తి తల కిందకి దించుకుంటుంది. అభి ఫైల్ చూస్తూ ఉంటాడు. పర్వాలేదు అంటూ కీర్తికి సైగ చేస్తాడు శ్రీ. అది కూడా అభి చూస్తాడు కానీ ఏమీ మాట్లాడ్డు. అభి నాకు కొంచెం పని ఉంది, ఒక 2 గంటలు పర్మిషన్ కావాలి అన్నాడు శ్రీ. ఏం పని అడిగాడు. ఇట్స్ మై పర్సనల్ అన్నాడు. ఓహో, నాకు తెలియని యో పర్సనల్స్ ఏంటో అంటూ గడ్డం కింద చేయి పెట్టుకొని కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ అడుగుతాడు అభి. అన్నీ నీకిప్పుడు చెప్పలేనురా ప్లీజ్ అంటాడు శ్రీ. మళ్ళీ పెళ్లి చూపులా ఏంటి? అలాంటిదే అనుకో. అనుకో అంటే బాబు నన్ను వదిలే, 2 గంటలు పర్మిషన్ ఇవ్వు చాలు అంటూ దండం పెడతాడు శ్రీ 1,00,000 ప్రశ్నలు వేసి విసిగించకుండా అంటూ. ఈరోజు టెండర్ వేయాలి, సార్కి అది గుర్తుకు లేనట్టు ఉంది చూస్తుంటే అని అంటుండగా, కీర్తి ఉందిగా తీసుకొని వెళ్ళు, తనకి ఎక్స్పీరియన్స్ కావాలిగా, చెప్పు చెప్పు కథలు చెప్పు అనగానే అలాగే అనుకో, నేను వెళ్ళొచ్చా వద్దు అని ఆర్డర్ చేసిన ఆగేటట్లు లేదే నీ బండి అంటాడు అభి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అంటాడు శ్రీ. పో పో అంటూ ఒక లిక్ ఇస్తాడు అభి. శ్రీ ఎలాగైనా చూసుకో అని అదే అలుసుగా జారుకుంటాడు. ఇటు శ్రీ అటు అఖిల్ ఇద్దరు కలిసి హాస్పిటల్కు చేరుకుంటారు. హాస్పిటల్ రిసెప్షన్లో డాక్టర్ పేరు అడిగి ఆ గది దగ్గరికి వెళ్తారు. ఒక 20 మంది పేషెంట్స్ వరకు ఉంటారు. చాలా లేట్ అవుతుందేమో మామా అంటాడు అఖిల్. అవును, చూస్తుంటే అలాగే ఉంది. అభి దగ్గర 2 గంటలు మాత్రమే పర్మిషన్ తీసుకున్నాను అంటాడు. రే, వాడి బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు కూడా ఇలా భయపడతావా అంటాడు అఖిల్. నీకు తెలియదా వాడి సిన్సియారిటీ అంటాడు శ్రీ. అందుకేగా వాడి మనసులోకి ఇంకో అమ్మాయి కూడా రాలేదు అంటాడు అఖిల్ బాధగా. ఇప్పుడు ఖచ్చితంగా వస్తుందిలే అన్నాడు శ్రీ. అదెలా అడిగాడు అఖిల్. కీర్తిని చూస్తే వాడికి అమ్ము జ్ఞాపకాలు ఎంతవరకు గుర్తొస్తాయో అంత ఇష్టం కూడా మొదలవుతుంది. సో కీర్తిని వాడికి ఎంత దగ్గరగా ఉంచగలిగితే అంత త్వరగా అభి లైన్లోకి వస్తాడు. అందుకు ఇప్పుడు మనం చేస్తుంది కూడా మేబీ హెల్ప్ అవ్వచ్చు అంటుండగా, అఖిల్ అనే పిలుపు. నా పేరు ఇచ్చావా? ఎస్ అంటూ రా వెళ్దాం అంటూ లోపలికి వెళ్తారు. కూర్చోండి అంటూ చైర్ చూపిస్తూ, ఎస్ చెప్పండి ఏంటి సమస్య అని అడిగాడు డాక్టర్. డాక్టర్, మాకు ఆరోగ్య సమస్య ఏమీ లేదు, మీ నుండి మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే వచ్చాము. వాట్ మ్యాన్, ఇలా చేయొచ్చా? ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఓపీ టైం కాకుండా మామూలుగా కలవాలి అని అంటుండగా, డాక్టర్ మేము ప్రయత్నం చేశాము కానీ మీరు ఖాళీగా లేదు అని చెప్పారు, అందుకే ఇలా రావాల్సి వచ్చింది, సారీ అని చెప్పాడు శ్రీ. అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి నాతో అని అడిగాడు డాక్టర్. అఖిల్ అని సైగ చేశాడు శ్రీ. అఖిల్ ఫోన్ తీస్తూ, డాక్టర్ మీకు నేను ఎవరని ఇప్పుడు చెప్తే కూడా గుర్తుకు వస్తుంది, కానీ ఈ ఫోటో చూస్తే ఇంకా బాగా గుర్తొస్తుంది అంటూ అమ్ము ఫోటో చూపిస్తాడు. డాక్టర్ ఆ ఫోన్లోని ఫోటోని దీర్ఘంగా చూస్తూ, ఈ అమ్మాయి అంటూ ఒక 2 నిమిషాలు ఆలోచించాడు. సార్ బాగా ఆలోచించండి, 7 సంవత్సరాల ముందు జరిగింది, ఈ అమ్మాయిని కూడా మీరు అంత ఈజీగా మర్చిపోలేరు అని చెప్పారు అన్నాడు అఖిల్. ఎస్ నాకు గుర్తుంది, అఖిలాషనే కదా అన్నాడు డాక్టర్. అవును సార్ అంటూ ఇద్దరు సంతోషంగా మొహాలు పెట్టారు. సరే, ఈ అమ్మాయి అప్పుడే చనిపోయిందిగా, మళ్ళీ ఏంటి ఈ అమ్మాయి కోసం వచ్చారు అంటాడు డాక్టర్. సార్ అదే మాకు ఈ మధ్య అఖిలాష లాగానే ఇంకో అమ్మాయి కనిపించింది, సేమ్ తనకు కూడా పుట్టుమచ్చ అండ్ ఒక చేతిలో కాలిన ప్లేస్లో ఉండే ఇంకో మచ్చ, లాంగ్ హెయిర్ అంటూ అఖిల్ చెప్తూ ఉంటే డాక్టర్ పకపక నవ్వుతుంటాడు. ఇద్దరు డాక్టర్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకు ఇలా నవ్వుతున్నాడు అని. ఐఎమ్ సారీ అంటూ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న నీళ్లను తాగుతాడు డాక్టర్. తర్వాత కొంచెం సీరియస్గా మొహం పెట్టి, మీ ఎమోషన్స్ని చూసి నవ్వలేదు, మీ అమాయకత్వం చూసి నవ్వాను, రియల్లీ సారీ అన్నాడు డాక్టర్.